ఒక దోమ కుడతదన్న భయంతో దోమని ప్రేమించము. లేదా దోమని గురించి ప్రత్యేకించి అణుబాంబులు తెచ్చి వెయ్యం. గబక్కన చేత్తో కొడితే సచ్చూరుకుంటది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమమైనా అట్లాంటిదే. 1000 మంది కూడా రావట్లేదు. ఆ రోజుకి 3 పూట్ల కలిపి 1000 భోజనాలు ఆర్డర్ ఇస్తున్నారు. ఒక్కోసారి ఇంకొక 200, 300 ఎక్కువవుతున్నాయి. అందులో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ డీవైఎఫ్ఐ ఏఐవైఎఫ్ వీళ్ళే ఎక్కువ కనబడుతున్నారు. అలాగే భీమ్ ఆర్మీ వీళ్ళే కనబడుతున్నారు. వీళ్ళందరూ ఎప్పుడూ దేశాన్ని దూషించే వాళ్ళే, ద్వేషాన్ని పెంచేటటువంటి వాళ్ళే, అలాగే మతపరంగా మైనారిటీలను బుజ్జగించేవాళ్ళే, హిందుత్వాన్ని ద్వేషించేవాళ్ళే, జాతీయ భావాన్ని విమర్శించేవాళ్ళు. కాబట్టి వీళ్ళ గురించి భయపడే పరిస్థితి లేదు. కాకపోతే ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి. అప్పటికి ఈ లోపుగా ఈ సబ్జెక్ట్ పూర్తయిపోతే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి ఉపయోగం. ఎలాగూ సమావేశాలు జరగనివ్వరు. నీట్ మీద చర్చ అంటారు. మేము చర్చకి సిద్ధమని ప్రభుత్వం అంటది. తక్షణం పెట్టేయాలని వీళ్ళంటారు. దశల వారీగా పెడదామని ప్రభుత్వం అంటుంది. 20వ తారీఖు బిగిన్ అయినటువంటి మీటింగ్స్ ఒక 20 రోజుల పాటు జరగాలి. 20 రోజుల్లో 10 రోజులు, 12 రోజులు వీళ్ళు గొడవ చేస్తారు. ప్రభుత్వానికి కావాల్సింది అదే. వాళ్ళు గొడవ చేస్తున్నప్పుడు దాని మీద రాజకీయ విమర్శలే నడుస్తాయి. పార్లమెంట్‌లో కూర్చొని చర్చించుకున్నప్పుడు సెషన్స్ అంతా గందరగోళంగా జరుగుతాయి. ఆ తర్వాత చివరి 2, 3 రోజుల పాటు కాంప్రమైజ్ అయినట్టుగా చర్చలు పైపైన చర్చలు జరిపేస్తారు. కొన్ని బిల్లులు ఆమోదించేస్తారు. నడిచిపోతుంది. అలా కాకుండా నిజంగా ప్రభుత్వాన్ని భయపెట్టదలుచుకుంటే, ప్రభుత్వం పెట్టే తీర్మానాలు, ఆ తీర్మానాల మీద చర్చ, ప్రతి చర్చలో వాస్తవికతతో కూడినటువంటి వాదన వినిపించడానికి సిద్ధపడాలి. అప్పుడు ప్రభుత్వం భయపడుతుంది.